Hi students, today I am explaining the topic name is Introduction of Slaughter and main parts of slaughter and what are the specifications in slaughtering machine and slaughter derived mechanism and types of slaughters, work holding devices and slaughtering operations. Now it is the slaughtering machine and this one is base and this one is table, tool holder, this one is column and this one is motor. What is the introduction of slaughter? Basically, slaughtering machine is a vertical side of chopper. It is the vertical axis chopper. లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్న షాపర్ గురించి. అండ్ దిస్ వన్ ఈజ్ షాపర్ ఆర్ షేపింగ్ మిషన్. ఇది హారిజాంటల్ యాక్సిస్లో ఉంది. అదే ఇక్కడ చెప్పుకున్న మనం ఏంటంటే బేసికల్లీ స్లాటింగ్ మిషన్ ఈజ్ ఏ వర్టికల్ యాక్సిస్. ఇట్ ఈస్ ద వర్టికల్ యాక్సిస్. షాపర్ అయితే ఆర్ షేపింగ్ మిషన్ అయితే హారిజాంటల్ యాక్సిస్. ద ర్యామ్ మూమెంట్ ఈజ్ హారిజాంటల్ యాక్సిస్. దిస్ వన్ ఈజ్ vertical axis. It is the vertical axis. The tool moves vertical rather than in horizontal direction. It has a vertical ram, hand power operation, rotating table. The stroke of ram is smaller in slotting machine than in chopper. What are the main parts in slotting machine? Clearly see base, column, table, ram. These are the main four parts in slotting machine. What is the base? It is also known as bed. It is also known as bed and it's heavy cast iron construction. అంటే హెవీ క్యాస్ట్ ఐరన్ కన్స్ట్రక్షన్ని క్యాస్ట్ ఐరన్ యూజ్ చేసి మనం బేస్ని ప్రిపేర్ చేసుకుంటాం. ఇట్ యాక్ట్స్ యాజ్ సపోర్ట్స్ ఫర్ కాలమన్, ద డిరైవింగ్ మెకానిజం ఆఫ్ ర్యామ్ టేబుల్ and other fittings. It is called base. And the next one is column, and this one is column. It is made of cast iron. It acts as housing for the complete deriving mechanism. It is made of cast iron and it acts as housing for complete derived mechanism. The next one is table. It is a table. Usually a circular table is providing in slaughter. T-slots are providing on top of the table to clamp the work. It is called table. Usually a circular table is provided in slaughter
T slots are providing on the top of the అంటే ఇక్కడ మనం చూస్తే ఈ డయాగ్రామ్లో ఇక్కడ T slots. This is the T slot. Okay, T slots providing on the table. ఈ టేబుల్ మీద టీ స్లాట్స్ అనేవి ప్రొవైడ్ చేయబడి ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈజ్ ర్యామ్. దిస్ ఈజ్ ద ర్యామ్. ఇన్ that movement is vertical direction or vertical axis direction. What is the RAM? It moves in vertical direction between the vertical guideways providing in front of the column. The RAM supports the tool head to which tool is attached. The cutting action take place during the డౌన్వర్డ్ మూమెంట్ ఆఫ్ ది ర్యామ్. ఇక్కడ మనకి ర్యామ్ వచ్చేసరికి ఈ ర్యామ్ అనేది వర్టికల్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి డౌన్వర్డ్ మూమెంట్ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే ఈ ర్యామ్ స్ట్రోక్ అనేది మనం తగ్గించవచ్చు, పెంచవచ్చు. ఇక్కడ వచ్చేసరికి టూల్ హోల్డర్. ఈ టూల్ హోల్డర్లో ఈ టూల్ని ఫిక్స్ చేసుకుంటాం. ఫస్ట్ ఇక్కడ మనం మోటార్ని స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ మోటార్ నుంచి ఏదైతే ఈ బెల్ట్ రేస్ ద్వారా ఇక్కడికి మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ మెకానిజమ్స్ యూజ్ చేస్తాం. దీంట్లో వచ్చేసరికి ఈ స్లాటింగ్ మిషన్లో మనం డిఫరెంట్ మెకానిజమ్స్ యూజ్ చేస్తాం. ఈ ర్యామ్ అనేది ఇలా మూవ్ అవ్వడానికి. అదే షేపింగ్ మిషన్లో అయితే మనం ఏం యూజ్ చేసినాం లాస్ట్ క్లాస్లో, వీఆర్ యూజింగ్ ఇన్ షాపర్ మిషన్ బై యూజింగ్ ది మెకానిజం ఈజ్ విత్ బోత్ క్విక్ రిటర్న్ మోషన్ మెకానిజం. నౌ it's in this diagram or in this topic in slotting machine we are using different type of mechanisms. First one is slaughter disc mechanism. ఇంటర్నల్గా ఈ కాలమంలో మనకి ఏదో ఒక మెకానిజం ద్వారా ఈ ర్యామ్ మూమెంట్ అనేది ఇలా రావాలి. అంటే వర్టికల్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి, వర్టికల్ యాక్సిస్లో. అప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే ఫోర్ టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ ఇన్ స్లాటింగ్ మిషన్స్. ఫస్ట్ వన్ ఈజ్ స్లాటర్ డిస్క్ మెకానిజం, అండ్ సెకండ్ వన్ ఈజ్ వేరియబుల్ స్పీడ్ రివర్సిబుల్ మోటార్ డ్రైవ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ హైడ్రాలిక్ డ్రైవ్స్ యూజ్ చేసి కూడా మనం ఈ స్లాటింగ్ మిషన్ని ఆపరేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ స్లాటెడ్ లింక్ డ్రైవ్. ఈ 4 మెకానిజమ్స్ని యూజ్ చేసి మనం ఈ ర్యామ్ని మనం మూవ్ చేయగలం వర్టికల్ డైరెక్షన్లో. దీస్ ఆర్ టైప్స్ ఆఫ్ స్లాటర్స్. ఈ స్లాట్స్లో వచ్చేసరికి మనకి 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ పంచ్ స్లాటర్, అండ్ సెకండ్ వన్ ఈజ్ జనరల్ ప్రొడక్షన్ స్లాటర్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ప్రిసిషన్ టూల్ రూమ్ స్లాటర్. నెక్స్ట్ వన్ ఈజ్
keyway setter. These are the types of slaughters. Next one is, what is the work holding devices in slotting machine? First one is C clamp. C clamp means now it is the C clamp. It is rotate clockwise direction. The workpiece is holding, and this one is వర్క్ ఈ వర్క్ పీస్ని మనం హోల్డ్ చేయాలంటే ఏదైతే మనకి ఇక్కడ రాడ్ ఉందో, దిస్ వన్ ఈజ్ సి క్లాంప్. సి షేప్లో ఉంది కాబట్టి, సి షేప్లో ఉంది కాబట్టి దీన్ని సి క్లాంప్ అన్నాం. దీన్ని రొటేట్ చేస్తే ఏమవుతుంది, ఈ వర్క్ ఏదైతే మనకి ఈ రాడ్ ఉంటుందో ఇది ఈ వర్క్ పీస్ని హోల్డ్ చేస్తుంది. అప్పుడు ఈ ర్యామ్ అనేది ఇలా మూవ్ అయ్యి దాన్ని ర్యామ్ అని అలా మూవ్ అయ్యి ఈ వర్క్ పీస్ యొక్క మెటీరియల్ని రిమూవ్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ వన్ ఈజ్ టీ బోల్ట్స్. వర్క్ హోల్డింగ్ డివైస్లో ఫస్ట్ వన్ ఈజ్ సి క్లాంప్, టీ బోల్ట్స్ అండ్ వైస్. నెక్స్ట్ వన్ ఈజ్ ప్యారలల్ స్ట్రిప్స్. ఫిఫ్త్ వన్ ఈజ్ స్పెషల్ ఫిక్చర్ ఫర్ హోల్డింగ్ వర్క్. అండ్ సిక్స్త్ వన్ ఈజ్ జాస్. Jaws are also used in work holding devices in shopper machine, in slaughter machine. What are the operations in slotting machine? First one is internal grooves, cutting of internal grooves, and second one is cutting of internal gates, and third one is cutting of recesses. These are the operations in slotting machine. First one is cutting of internal grooves. This is the internal groove. ఇక్కడ మనం ఈ ర్యామ్ చూస్తే ఏదైతే మనకి సర్క్యులర్ షేప్ ఉంటుందో ఈ సర్క్యులర్ వర్క్ పీస్ని తీసుకెళ్ళి ఇక్కడ ఈ ప్లేస్లో ఏదైతే టేబుల్ ఉందో ఆ టేబుల్ మీద ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసినప్పుడు మనకి ఇక్కడ కట్టర్ ఉంటుంది కదా, ఈ ర్యామ్ అనేది మూమెంట్ అనేది వర్టికల్ డైరెక్షన్లో ఉంటుంది. ఈ ర్యామ్ అనేది ఇలా మూవ్ అయ్యి వర్టికల్ డైరెక్షన్లో ఫర్ ఇలా సర్క్యులర్గా ఉన్న షేప్లో నేను ఏదైతే ఇప్పుడు థిక్గా డ్రా చేశానో ఆ థిక్ స్పేస్ వరకు వర్క్ పీస్ని రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం డిఫరెన్షియల్ని యూజ్ చేస్తాం, ఎందుకంటే సేమ్ యాంగిల్లో సేమ్ పొజిషన్లో మన వర్క్ పీస్ని రిమూవ్ చేయడానికి డిఫరెన్షియల్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ దిస్ వన్ ఈజ్ ఫస్ట్ పొజిషన్ అండ్ దిస్ వన్ ఈజ్ సెకండ్ పొజిషన్ అండ్ దిస్ వన్ ఈజ్ థర్డ్ అండ్ దిస్ వన్ ఈజ్ ఫోర్త్. ఒక పొజిషన్ తర్వాత అంటే ఒక ప్లేస్ తర్వాత ఇంకొక ప్లేస్లో
మనం వర్క్ పీస్ని అలా రిమూవ్ చేసుకుంటూ లాస్ట్ వరకు వర్క్ పీస్ని కంప్లీట్ చేసుకుంటాం. దీన్ని ఏమంటామంటే ఇంటర్నల్ గ్రూవ్స్ అంటాం. ఏదైనా ఒక సర్క్యులర్ షేప్లో ఇంటర్నల్గా అంటే లోపల మనం ఈ గ్రూవ్స్ని ప్రిపేర్ చేయడాన్ని ఏమంటారంటే ఇంటర్నల్ గ్రూవ్ కటింగ్ అంటారు. నెక్స్ట్ అండ్ అనదర్ ఆపరేషన్స్ ఆర్ ఇంటర్నల్ గేర్స్. ఇక్కడ దీన్ని ఏమంటారంటే ఎక్స్టర్నల్ గేర్ అంటారు. ఎక్స్టర్నల్ అంటే ఎలా ఉంది, ఒక సర్క్యులర్ తీసుకుంటే ఓకేనా, దీన్ని ఇంటర్నల్ సర్కిల్ అంట. ఇది వచ్చేసరికి ఎక్స్టర్నల్ సర్కిల్ అంట. అదే మనం ఇంటర్నల్గా చేస్తే దాన్ని ఇంటర్నల్ గ్రూవ్ అంటాం, లేకపోతే ఇంటర్నల్గా గేర్స్ చేస్తే ఇంటర్నల్ గేర్స్ అంటాం. అదే ఎక్స్టర్నల్గా చేస్తే ఎక్స్టర్నల్ గ్రూవ్స్ అంటాం. అదేవిధంగా ఎక్స్టర్నల్గా చేస్తే బయట చేస్తే దాన్ని ఎక్స్టర్నల్ గేర్స్ అంటాం. అదే ఇంటర్నల్గా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎక్కడసరికి ఇంటర్నల్ స్లాట్స్ ఇంటర్నల్ గ్రూవ్స్ ఆర్ ఇంటర్నల్ గేర్స్ బై యూజింగ్ slotting machine. These are the operations performed in slotting machine. What are the specifications in slotting machine? What are the specifications in slotting machine? First one is stroke of the ర్యామ్. ఈ స్ట్రోక్ ఆఫ్ ది ర్యామ్ వచ్చేసరికి మనకి మ్యాక్సిమం 300 mm అండ్ మినిమం ఈజ్ 0. ఈ ర్యామ్ యొక్క స్ట్రోక్ వచ్చేసరికి మ్యాక్సిమం 300 mm అండ్ మినిమం ఈజ్ 0 mm. And height between table and head. Height between table and head. This one is table and head. Table and head. The height is 450 mm. Height is 450 mm. It's your specifications. Somebody they are 550, 750 ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు తయారు చేసుకోవచ్చు ఆ స్పెసిఫికేషన్స్. నెక్స్ట్ వచ్చేసరికి హైట్ బిట్వీన్ ద టేబుల్ అండ్ హెడ్, మ్యాక్సిమం డయామీటర్ ఆఫ్ accommodate when machining at center, diameter of table, transient of the table longitudinal, transient of table longitudinal, transient of table transits, height overall, length of bed, width of bed, height of bed, height of head, belt size, HP required. For suppose HP means high pressure, 2 HP, 5 HP motors. These are the examples. These are the specifications in slotting machine. Thank you.
థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.